97వ కీర్తన భాగాన్ని మనం చదువుకున్నాం. ఈ 97వ కీర్తన భాగంలో ఉన్న 12 వచనాలు సారాంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. మరి ప్రార్థనాపూర్వకంగా ఉంటే ఇక్కడ చెప్పబడుతున్న ప్రతి మాట కూడా మీకు అర్థమవుతుంది. లేక ఏదో వచ్చాము వెళ్ళాము అనుకుంటే ఇక్కడ చెప్తున్న మాటలు మీకు ఏవి కూడా అర్థం కావు. ఏదో వింటారు వెళ్ళిపోతారు, దానివల్ల ప్రయోజనం లేదు. స్తోత్రం చెల్లించండి. మీరు పనికి వెళ్ళినప్పుడు అక్కడ పని చేస్తేనే దానికి ప్రతిఫలం ఇస్తాడు రైతు. ఇక్కడ చేసే పని ఏంటంటే దేవుని వాక్యం వినడానికి మనసు అప్పగించుకోవాలి. అదే దేవుని బిడ్డలు చేసే పని. దేవుడు అదే కోరుతున్నాడు. వస్తుండగానే నీ మనసు దేవునికి అప్పగించుకుని నాతో మాట్లాడండి ప్రభువా అని నీవు ఎప్పుడైతే ప్రభుకి అప్పగించుకుంటావో నీ హృదయంతో దేవుడు మాట్లాడుతాడు. ఆ మాటలన్నీ నీ హృదయాన్ని కదిలిస్తాయి, నీ జీవితాన్ని ఫలభరితంగా మారుస్తాయి. మంచిది. 97వ కీర్తన యొక్క సారాంశం ఏమిటంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు నీతికి రాజై ఉన్నాడని, ఆయనే నీతి న్యాయములు జరిగించుచున్నవాడని నిజంగా మనం ఎరిగి ఉంటే ఆయన నీతిని రాజ్యమును వెతికేవారు ఉంటామంట. ఆయన నీతిని రాజ్యమును వెతికే అనుభవం ఎవరితో ఉంటుందో వారిని దేవుడు అన్ని విధాలా ఆశీర్వదిస్తాడట. కనుక మనం ఆయన సన్నిధికి వచ్చిన మనం ఆయన నీతిని రాజ్యమును వెతికేవారు ఉండాలి. ఎలా ఆ అనుభవం మనలోకి రావాలంటే మన ఆరాధిస్తున్న దేవుడు నీతికి రాజై ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దగ్గరగా దేవుని స్తుతించండి ప్రియులారా. మన ఆరాధిస్తున్న దేవుడు నీతికి రాజై ఉన్నాడు. ఆయన లోకములో నీతి న్యాయములు జరిగించుచున్నవాడు. కనుక మనము ఆయన నమ్ముకున్నాము కనుక ఆయన నీతిని రాజ్యమును వెతికే అనుభవం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. అదే నిజమైన దేవుడికి మనం అర్పించే ఆరాధనని భక్తుడు ఈ కీర్తన భాగములో తన అనుభవాన్ని వ్యక్తపరిచాడు ప్రియులారా. కనుక ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండి దేవుణ్ణి ఆరాధిస్తే ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకుంటామటే అండి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే 14వ కీర్తన చూసినా, 53వ కీర్తనలో 2వ వచనం చూసినా, 14వ కీర్తన 2వ వచనంలోనూ 53వ కీర్తన 2వ వచనంలోనూ ఒక మాట ఉందండి. 2 చోట్ల ఒకే ఒక రకమైన మాట, 1-2 వచనాలు. ఏమంటాడంటే, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమోనని దేవుడు ఆకాశము నుండి నరులందరినీ కూడా ఆయన పరిశీలిస్తూ ఉన్నాడటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలగాలంటాడు? వివేకము కలిగి దేవుణ్ణి వెతికువారు కలరేమోనని ఆకాశం నుండి దేవుడు పరిశీలిస్తున్నాడు అంట నరులను, మానవుల్ని. ఈవేళ చాలామంది దేవుని వెతికేవారు ఉన్నారు, అనగా దేవుణ్ణి సేవించేవారు ఉన్నారు, దేవుణ్ణి పూజించేవారు ఉన్నారు, దేవుణ్ణి ఆరాధించేవారు ఉన్నారు. ఈ ఆరాధించుట, సేవించుట, పూజించుట అనే మాటకు ఒకే ఒక అర్థం ఉంది. వెతుకుట అన్నాడు. వెతకడం, దైవ సన్నిధిని వెతకడం. వేళ లోకమందంతటా భక్తి జరుగుతుంది. అయితే దేవుడు కోరేది ఒకటే, వివేకము కలిగి ఆయన వెతికేవారు కావాలట. వారిని ఆయన అంగీకరిస్తాడట, వారిని ఆయన ఆశీర్వదిస్తాడటండి. కనుక ప్రియులారా, ఇక్కడ చెప్తున్న లేఖన భాగంలో ఈ 97వ కీర్తనలో ఆ వివేకం అనే మాటకు అర్థం ఏం చెప్పాడంటే, దేవుణ్ణి ఎరిగి, దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి ఆ దేవుణ్ణి సేవించేవారు, వారినే దేవుడు ఇష్టపడతాడటండి. మన దేవుణ్ణి ఆరాధించే ముందు, ఆ దేవుణ్ణి పూజించే ముందు,
ఆ దేవుడు ఏమై ఉన్నాడో మనం ఎరిగి ఉండాలి. ఆ దేవుని కొరకు మనము ఎరిగి ఉండాలి. ఆ దేవుని కొరకు మనం తెలుసుకోకుండా ఆయనను మనం సేవించకూడదు, కనుక పూజించకూడదు. ఆ దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయన నీతికి రాజై ఉన్నాడు. ఆయనే నీతి న్యాయములు జరిగించువాడై ఉన్నాడని నిజముగా మనం గుర్తెరిగితే ఆయనను వెతికే అనుభవంలో ఉంటాం. ఆయన నీతిని రాజ్యమును వెతికే అనుభవంలోకి వస్తాం. ఈ యొక్క అనుభవాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఆయన ఆకాశం నుండి మానవులందరినీ పరిశీలిస్తున్నాడండి. ఏ విధంగా భక్తి చేస్తున్నారో, ఏ విధంగా ఆయన్ని సేవిస్తున్నారో, పూజిస్తున్నారో ఆయన అందరినీ పరిశీలిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అనుకుంటారు దేవుడు చూస్తున్నాడు ఏంట్లే అనుకుంటారటే. దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు చూచుచున్న దేవుడు, చూచుచున్న దేవుడు. ఆ పేరు ఎవరు పెట్టారు? బైబిల్ గ్రంథంలో ఒక భక్తురాలు ఉంది, ఆగరు పెట్టింది దేవునికి ఆ పేరు. నువ్వు చూచుచున్న దేవుడవు అంది. స్తోత్రం చెబుదామండి. కనుక ఆయన మనలందరినీ పరిశీలిస్తున్నాడండి. ఎటువంటి మనసుతో ఆయన్ని ఆరాధిస్తున్నామో, సేవిస్తున్నామో ఆయన మనల్ని పరిశీలిస్తూ ఉన్నాడు. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయంలో మనకు చూస్తే అక్కడ కొన్ని మాటలు మనం పరిశీలించగలం. ఆదికాండం 6వ అధ్యాయము 8, 9 వచనాలు చదవండి దయతో. అయితే నోవహు దేవుని దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవహు ఒక్కరే చదవాలి, చదివిన వారు నాకు వినపడేలా చదవాలి. ఏమండి, సౌండ్ పెంచాలి. మన ఎందుకంటే మనం అందరమో పెద్దేమో ఎక్కడ వందలాది మంది ఉన్న మందిరమేం కాదు, చిన్నపాటి మందిరమే ఇది. కొన్ని వేల మంది ఉంటే మైక్ ఇచ్చేస్తాం ఈ చేతికి. ఇక్కడ 100 లోపే ఉన్నారు కనుక మరి సౌండ్ పెంచండి. ఇంటి దగ్గర అమ్మ మీద అరిసినట్లుగా, నాన్న మీద కేకలేసినట్లుగా చదవాలి వాక్యం. బైబిల్ అదే ఉందండి. చదవండి, గట్టిగా బిగ్గరగా చదవండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరము వారిలో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. స్తోత్రం చెల్లిస్తారా? ఈ నోవహు ఏ తరములో ఉన్నాడంటే, ఏ యుగములో ఉన్నవాడంటే మనస్సాక్షి యుగములో ఉన్న భక్తుడండి ఈయన. ఆది మానవుని ఆదామవులు మొట్టమొదటిగా నిష్కల్మష యుగములో ఉన్నారు. వారు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారో, దైవ సన్నిధికి దేవుడు వారిని దూరం చేసినప్పటి నుంచి మనస్సాక్షి యుగాన్ని దేవుడు ప్రారంభించాడు. అనగా మనసులో ఉన్న మనస్సాక్షిని వాళ్ళ మీద సాక్షిగా, మనసునే వారికి సాక్షిగా పెట్టాడు. ఎవరు మనసు వారి పట్ల సాక్ష్యం చెప్తుందంటే వారికే సాక్ష్యం చెప్తారు. అందుకే అన్నాడు, యోహాను రాసిన పత్రికలు ఉంటుంది, నీ యొక్క ఒకసారి చదవండి, బాగా అర్థమవుతుంది మాట చదివితే. యోహాను రాసిన మొదటి పత్రిక, ఎందుకంటే వాక్యం పూర్తిగా తెలిసి ఉండాలండి. నీ మనస్సాక్షి నీ మీద నిందారోపణ చేయని ఎడల నీవు, చదవండి అమ్మా మాట ఎక్కడుందో, మీ బైబిల్లో లేదా? యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంటుంది ఈ మాట. అసలు ఎవరు బైబిల్ చదవట్లేదే ఏంటి? నీ మనస్సాక్షి నీ మీద నిందారోపణ చేయని ఎడల నీవు బలవంతుడివే అని ఉంటుంది. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా.
కనుక మా మనస్సాక్షి మన మీద సాక్ష్యం చెప్తుందండి. మనం ఏదన్నా చేయకూడని పని చేస్తే మన మనసు మనతో చెబుతుంది, అది చేయకూడదు, అది నువ్వు త్రాగకూడదు, అది నువ్వు తినకూడదు, అక్కడికి నువ్వు వెళ్ళకూడదు. ఎవరి మనస్సాక్షి వారికే చెప్తుందండి. చాలామంది మనస్సాక్షిని చంపుకుని చేయకూడని పనులు చేస్తారు, తినకూడని తింటారు, త్రాగకూడని త్రాగుతారు, వెళ్ళకూడని స్థలానికి వెళ్తారు. కనుక దేవుడు ఆదిలోనే మానవుని మనసును ఓ సాక్ష్యంగా పెట్టాడు. అందుకే నోవాహు దినాల్లో మనస్సాక్షి యుగం అండి. అది మనస్సాక్షి యుగం. ఆ యుగంలో ఉన్న మానవులందరికీ కూడా మనస్సాక్షి ఉంది. వారికి మనస్సు వారికి సాక్ష్యం చెప్పేది, ఏం చేయకూడదు అని చెప్పేది. కానీ మనస్సాక్షిని చంపుకొని చేయకూడని కార్యాలు చేస్తూ వారు చెడిపోయారంట. వారు చెడిపోయి భూలోకానంతా బలాత్కారంతో నింపేశారటండి. కనుకనే దేవునికి కోపం వారి మీద రగిలింది. అందుకే నోవాహు అక్కడే మనస్సాక్షి మాట విన్నాడు, తన మనసు తనకు చెప్పిన మాట విన్నాడు. దేవుని స్తోత్రం. కనుక దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనబడ్డాడు, దేవుని కృపను పొందాడండి. కనుక ప్రియులారా, కనుకనే ఆయన అంటాడు, నీ ఒక్కడవే యుగములో నా దృష్టిలో నీతిమంతుడిగా కనబడుతున్నావు. కనుక నీ కోసం నీ కుటుంబం కొరకు ఒక ఓడను సిద్ధపరచుకో, ఎందుకంటే లోకం మీదకి నేను జలప్రలయాన్ని పంపించబోతున్నాను, లోకాన్ని నాశనం చేయబోతున్నా అని చెప్పాడు. స్తోత్రం చెబుదామండి. నిజంగా మన మనసు చెప్పే సాక్ష్యాన్ని మనం విని మన మనసుకు మనం లోబడితే ప్రియులారా, నిజంగా మనం దేవునికి ఇష్టలుగా మార్చబడతాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే మన పాపలోకంలో ఉన్నాం ప్రియులారా. కనుకనే పాపం మన చుట్టూ ప్రవహిస్తూ ఉంది. కనుకనే చాలామంది మనస్సాక్షిని చంపుకొని పాపానికి లోకానికి దాసులైపోతున్నారు. చూడండి, అదే ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే మన పితరుడైన అబ్రహాము కోసం రాయబడింది అక్కడ. ఒకసారి చదవండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. స్తోత్రం చెల్లించండి అందరూ. ఇతడు పేరు అబ్రహాముగా మార్చబడలేదు. అప్పటికి 75 సంవత్సరాల వయసులో ఉన్నాడు. తన తండ్రి అయిన తెరాహు చేసిన విగ్రహాలను, మట్టి రాతి విగ్రహాలను దేవుళ్ళుగా అమ్ముకునేవాడు అతను. చరిత్ర ఉంది. కల్దీలు పట్టణంలో మెసొపొతేమియా దేశంలో ఉన్నవాడు అతను. అటువంటి 75 సంవత్సరాల వయస్సు కలిగిన అబ్రాము అనే బాలునకు మనసు అంట సాక్ష్యం ఇచ్చిందటండి. ఎప్పుడంటే గంపలో బొమ్మలు పెట్టుకుని వీధులంట అమ్ముతున్నప్పుడు గంపలోంచి బొమ్మ ఎప్పుడైతే కింద పడి పగిలిపోయిందో అతని మనసు ఆయన చెప్తుందండి, నిజంగా ఇతడు దేవుడైతే ఎందుకు పగిలిపోతాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. మనసు చెప్పిన సాక్ష్యాన్ని అతడు నమ్మాడు. కనుకనే ఆ బొమ్మలు దేవుడు కాదని తెలుసుకున్నాడు. నిజ దేవుని కొరకు ఆయన వెతకడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. నిజ దేవుని కొరకు, సృష్టికర్తైన దేవుని కొరకు వెతకడం ప్రారంభిస్తే 75వ సంవత్సరంలో దేవుడు ఆయన్ని దర్శించాడు. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, నన్ను వెతికే వారికి నేను దొరుకుతానన్నాడు. వెతికే మనసు అనగా తెలుసుకునే మనసు కావాలి. అసలు దేవుడు ఎవరు, దేవుడు ఏ విధంగా ఉంటాడు, సృష్టికర్తైన దేవుడు ఎవరు అని తెలుసుకునే మనసు అబ్రాములోనికి వచ్చింది. కనుకనే దేవుడు అబ్రాముతో మాట్లాడాడు. హల్లెలూయా. అబ్రాముతో మాట్లాడమే కాదు, ఆయన మాట్లాడుతూ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో, నీవు నా సన్నిధిని అనుభవించాలంటే, నా సహవాసాన్ని కలిగి ఉండాలంటే నీవు ఈ పట్టణాన్ని, నీ తండ్రి ఇంటిని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు ఆయన. కానీ అబ్రాము దేవుని మాట నమ్మాడు, దేవుని సన్నిధిని సహవాసాన్ని కోరుకున్నాడు. ఆయన నీతిని రాజ్యమును వెతికే అనుభవం అతనిలోకి వచ్చింది.
అటువంటి మనసు ఎప్పుడైతే వచ్చిందో అబ్రాహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు. వెళ్ళే ప్రతి దేశములో అబ్రాహాముతో తోడుగా ఉండి దేవుడు అబ్రాహాముకు కావలసిన అన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాడట. అబ్రాహాముకి ఏం కావాలో అన్నీ ఇస్తూనే ఉన్నాడట. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం దేవుణ్ణి నమ్మాలి. మన ఆరాధిస్తున్న దేవుడు నీతి న్యాయములు జరిగించేవాడని. ఎందుకంటే నన్ను నీతిమంతుడిగా తీర్చేవాడు ఆయనే. అంతేకాకుండా నా జీవితంలో న్యాయం చేకూర్చేవాడు ఆయనే. ఎందుకొరకంటే లోకములో దుష్టుడైన సైతానున్నాడు. లోకములో అందరినీ అవినీతి పరులుగా మార్చి అన్యాయం చేస్తున్నాడు మానవాళి జీవితంలో. హల్లెలూయా. కనుక ఏది న్యాయం అంటే ప్రతి మానవుడు దేవుడితో నిత్యము ఉండడమే న్యాయం. కనుక దేవునికి దూరం చేస్తున్నాడు సైతాను. కనుక సైతానికి ఒక పేరుంది, అన్యాయస్తుడని, అవినీతి పరుడని పేరుంది. కనుక ఈ లోకమంతా అవినీతిమయం చేసేసాడు సైతానండి. అవినీతిమయం చేసేసాడు. కనుక ప్రియులారా గమనించాలి. రోమాపత్రికలో పౌలు భక్తుడు మాట చెప్తాడు. 3వ అధ్యాయం 10వ వచనం చదివితే అక్కడ పౌలు భక్తుడు తన అనుభవంలోంచి చక్కని మాట బయలుపరిచాడు. 3వ అధ్యాయం 10వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కీర్తన చదివినప్పుడు ఆగాగి చదవాలి. చెప్తున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, దేవుణ్ణి వెతికేవాడు లేడు అంటున్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకు ఆ మాట చెప్పాడంటే లోకమంతా కూడా అవినీతిమయం అయిపోయింది. దుష్టుడైన సైతాన్ అవినీతితో నింపేశాడు లోకమంతా. కనుక నీతిని వెతికేవాళ్ళు లేడు, నీతిగా జీవించేవాళ్ళు లేడు. నీతిగా మనం జీవించాలంటే కష్టమే కానీ దేవునికి అది కష్టం కాదు. దేవుని స్తుతించండి అందరూ. నీతిగా జీవించే మనసు మనలో ఉంటే దేవుడే మన నీతిమంతులుగా నడిపిస్తాడు, నీతి మార్గములో మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియులారి వేళ అటువంటి మనసు లేదంట, నీతిగా జీవించే మనసు లేదంట, దేవుణ్ణి వెతికే మనసు లేదు. అందుకనే కనపడే వారిని అందరినీ దేవుళ్ళుగా ఆరాధించేస్తున్నారు. నిజంగా దేవుని తెలుసుకునే మనసు లేదు. దేవుని తెలుసుకోవాలి, నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలి. అబ్రహామును తెలుసుకోవాలి మనసు కలిగి ఉన్నాడు. అబ్రహాముకు దేవుడు దొరికాడు. దేవుని స్తోత్రం. కనుక దేవుణ్ణి తెలుసుకునే మనసు కావాలండి. ఇది అవినీతిమే లోకములో నీతిమంతులుగా తీర్చేవాడు ఆయనే గనుక, నీతి న్యాయములు మన జీవితంలో జరిగించేవాడు ఆయనే గనుక ఆయనను వెతికితే ఆయన దొరుకుతాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అంటాడు పౌలు భక్తుడు. ప్రియులారా గమనించాలి, ఎందుకు లేడంటే దేవుని వెతికేవారు లేరు, నిజంగా దేవుని తెలుసుకునేవారు లేరు. సృష్టికర్త ఎవరో తెలుసుకునే మనసు ఈనాడు లోకంలో అనేక మందికి లేదండి. అందుకనే వారు అనేక మందిని దేవుళ్ళుగా ఆరాధిస్తున్నారు. కనుక నిజంగా ఆయన దేవుడా అనే విషయాన్ని కూడా వారు పూజించేవారిని, ఈయన దేవుడేనా, దేవునికి ఉన్న లక్షణాలు ఉన్నాయా, దేవుడైతే నీతిమంతుడు, సైతాన్ అయితే అవినీతిపరుడు. దేవుని స్తోత్రం. వారిలో నీతి న్యాయములు ఉన్నాయా అనే విషయం వీళ్ళ పరిశీలించేవారు లేకుండా పోయారని ఆవేదన చెందుతున్నాడు పౌలు భక్తుడు ఈ మాటల ద్వారా తెలియజేస్తూ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అందుకని ఆ దినాల్లో మోషే, ప్రవక్త అయిన మోషే అరణ్య మార్గములో ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు దేవుణ్ణి అడిగాడండి, అయ్యా నీ ప్రజలైన ఈ ప్రజలని ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి విడిపించారు, ఎర్ర సముద్రం దాటించారు, అరణ్య మార్గములో నడిపిస్తున్నారు, వారికి ఆకలేస్తే మన్నాను కురిపిస్తున్నారు, దాహమైతే బండ నుంచి మధుర జలాన్ని రప్పించి తృప్తిపరుస్తున్నారు, వారికి మాంసం కావాలంటే పూర్రిళ్ళను కూడా కురిపిస్తున్నారు, పగటి వేళ ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభాన్ని ఉంచుతున్నారు, రాత్రి వేళ వెన్నెల దెబ్బ తగలకుండా అగ్ని స్తంభాన్ని ఉంచుతున్నారు. ఈ రీతిగా వారి వస్త్రాలు మాయకుండా పాదాలు వాయకుండా మీరు నడిపిస్తున్నారు.
కానీ వీరిలో నీతి అనేది లేదు. అయ్యా, వీరు నిన్ను వెతికే అనుభవంలో లేరు, నీ సన్నిధిని, నీ సహవాసాన్ని వెతికే అనుభవంలో లేరు. ఏదో వారు నీ ద్వారా నడిపించబడుతున్నారు కానీ నిన్ను తెలుసుకునే మనసు వీరికి లేదు. ఎందువల్ల ఈ మనసు వీరిలో లేదు అని ఆ దేవదేవునికి మొరపెట్టాడంట ఆయన. 40 రాత్రులు పగలు అన్నపానాలు విడిచిపెట్టి ఆ పర్వతం మీదకి వెళ్ళి ఆ దేవదేవునికి మొరపెడితే ఎందుకు అటువంటి మనసు వారికి లేదో ఆయన 10 ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, ఇదిగో వీరి మనసంతా ఎలాగుందయ్యా, కనుక అందుకనే వారు నన్ను వెతకలేకపోతున్నారు. వారి మనసంతా అవినీతిమయమైపోయింది, అన్యాక్రాంతమైపోయింది. కనుక వారు నన్ను వెతికే అనుభవంలో లేరని 4 ఆజ్ఞలు ఒక పలకలో, 16 ఆజ్ఞలు ఒక పలకలో రాసి దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే వారి మనసు ఎంతగా చెడిపోయిందో, అవినీతిమయమైపోయిందో, అన్యాక్రాంతమైపోయిందో దేవదేవుడు ధర్మశాస్త్రము ద్వారా వారికి తెలియజేశాడు. అందుకే ధర్మశాస్త్రం ఏమని చెప్తుందంటే, నీవు పాపివి, అనగా దేవుని సన్నిధిని వెతకలేని స్థితిలో ఉన్నావు. నీవు పాపపురుషుడైన సాతానుని బంధించాడు, నీ మనసును చెరిపివేశాడు. ఆ పాప బంధకాల నుంచి విడుదల పొందితేనే కానీ దేవుని వెతికే అనుభవం నీకు రాదని ఆ దేవదేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అందుకే ఈ రోమపత్రిక 3:10 చెప్పాడు, ధర్మశాస్త్రం ఏమని చెప్పిందంట, మానవుడు పాపి అని తెలియజేసింది. అంటే పాప పురుషుడైన సాతాను చేతిలో ఉన్నాడు. ఈ సాతాను చేతిలో ఉన్నంత కాలము మానవుడు దేవుణ్ణి వెతకలేడు. హల్లెలూయా. నీతిమంతుడు కాలేడు. ఎందుకంటే దేవుడు ఒక్కడే నీతికి రాజై ఉన్నాడు. ఆయనే మానవులు నీతిమంతులుగా చేసేవాడు. చూడండి 20వ వచనంలో ఉంది, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆ దేవుని దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టుదో తెలియపరచబడుతుంది. మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం మానవుడు ఏ స్థితిలో ఉన్నాడో చెప్పింది. నువ్వు పాపస్థితిలో ఉన్నావు, పాప పురుషుడైన సాతాను చేతిలో ఉన్నావు, నీ మనసును వాడు చెరిపేశాడు. కనుక ఆ స్థితి నుంచి విడుదల పొందితేనే కానీ నువ్వు దేవుణ్ణి వెతికే అనుభవం నీకు రాదని ఆ ధర్మశాస్త్రం చెప్పింది. ఆనాడు ధర్మశాస్త్రం ఎరిగిన వారు దేవుణ్ణి వెతికేవారుగా ఉండకుండా, ఆ పాప శిక్ష నుంచి విడిపించే దేవుణ్ణి వెతికే అనుభవం కలిగి ఉండకుండా, పాప పురుషుడైన సాతాను యొక్క కబంధ హస్తాల్లోంచి విడిపించే దేవుణ్ణి వెతికే అనుభవాన్ని కలిగి ఉండవలసిన మానవుడు ధర్మశాస్త్ర క్రియలతో భక్తి చేయడం ప్రారంభించాడటే. ధర్మశాస్త్ర క్రియలతో భక్తి చేయడం ప్రారంభించాడు. యజ్ఞాలు చేయడం, యాగాలు చేయడం, బలులు అర్పించడం, ధూప దీప నైవేద్యాలతో దేవుణ్ణి సేవించడం ప్రారంభించాడట. ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర క్రియలండి. ఈ ధర్మశాస్త్ర క్రియలతో భక్తి చేయమని దేవుడు చెప్పలేదండి. ధర్మశాస్త్రము ద్వారా దేవుడు చెప్పింది ఒకటే, మీరు పాప పురుషైన సాతాను చేతిలో బంధించబడ్డారు. ఆడి చేతిలోంచి విడుదల పొందితేనే కానీ మీరు దేవుని నీతిని, రాజ్యమును వెతకలేరు, మీరు పొందుకోలేరు. కనుక మీరు అన్యాయస్తుడైన సాతాను చేతిలోండి, అవినీతిపరుడైన సాతాను చేతిలోంచి విడుదల పొందాలి అని దేవుడు చెప్పాడండి. విడిపించే దేవుని వైపు చూడకుండా, ఆ దేవుణ్ణి వెతకకుండా వారు ధర్మశాస్త్ర క్రియలతో భక్తి చేయడం ప్రారంభించారట. అవి ఇంకా లోకములో కొనసాగుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి లోకములో కొనసాగుతున్నాయి. యజ్ఞాలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, పూజలు పునస్కారాలు అనగా పళ్ళు పలహారాలతో, ధూపదీప నైవేద్యాలతో దేవుణ్ణి సేవించడం ప్రారంభించారు. స్తోత్రం చెల్లించండి అందరూ. యెషయా గ్రంథంలో దేవుడు చెప్తాడు చూడండి, ఒక్క మాట చదువు ముందుకు వెళ్ళిపోదాం. యెషయా గ్రంథంలో
ఈ పూజలు ఈ భక్తి కొరకు దేవుడు చెప్పిన మాటలు ఉన్నాయి. ఒకసారి చదవండి. 66వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఈ లోకములో జరుగుతున్నటువంటి భక్తిని ఇక్కడ రాయబడింది. భక్తుడైన యెషయా ప్రవక్త ద్వారా 66వ అధ్యాయంలో రాసిపెట్టారండి. ఇది ధర్మశాస్త్ర క్రియతో చేసే భక్తి. లోకములు ఎక్కడ చూసినా ఇటువంటి భక్తే జరుగుతుంది. ఇటువంటి భక్తి మన క్రైస్తవులు కూడా జరగడం చాలా విడ్డూరం. మరి దేవుడిని ఎరగని వారు చేస్తే వేరే ఉంటుంది. దేవుని నమ్ముకొని కూడా ఎలా భక్తి చేయాలో చేయకుండా ధర్మశాస్త్ర క్రియలతో భక్తి చేస్తున్నారండి. మీరు విన్నారో లేదో, టీవీలో బైబిల్లో అదే దాని అంతా దేవుడి వ్యతిరేక ధర్మశాస్త్ర క్రియలు అండి. ధర్మశాస్త్ర క్రియలు వేళ చూడండి. ఎక్కడికన్నా వెళ్ళి దేవతల దగ్గర ఆదివారం బాగా, కానీ మన దేవుడు అటువంటి వాడు బలులు కోరేవాడు కాదండి. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కనుక ధర్మశాస్త్ర క్రియలతో ఎంతకాలం భక్తి చేసినా నీకు దేవుని నీతి రాజ్యమును నువ్వు పొందుకోలేవు. అనగా సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి విడుదల పొందలేవు. వాడి కబంధ హస్తాలు ఇంకా బందీవైపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అన్నాడు ఆ చివరి తర్వాత వచ్చిన చదవండి 21, 22. ధర్మశాస్త్రం కూడా చెప్పింది. ఈ ధర్మశాస్త్రం చెప్పిందల్లా మీరు అందరూ పాపములో ఉన్నారు. పాపపురుషుని సాతాను మీ మనసులన్నీ చెరిపేశాడు. మీరు అవినీతిమయమైపోయారు, అన్యాయపు స్థితిలో ఉన్నారు. ఈ స్థితి నుంచి విడిపించడానికి త్వరలో రాబోతున్నాడు క్రీస్తు అని ధర్మశాస్త్రమే చెప్పింది. ఆ క్రీస్తు అనగా మెస్సయ్య, అనగా క్రీస్తు. మెస్సయ్య రాబోతున్నాడు అనగా క్రీస్తు లోకానికి రాబోతున్నాడని ధర్మశాస్త్రం చెప్పింది. ప్రవక్తలందరూ చెప్పారు. ఆ ప్రవక్తలు ధర్మశాస్త్రం సారాంశమే ప్రభువు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారే నీతిమంతులుగా తీర్చబడతారు. ఎందుకంటే ఆయన చేసిన కల్వరి శిలువ యాగము ద్వారా ప్రతి మానవుడు పాపము నుండి విడుదల పొందాడు. హల్లెలూయా. ఎందుకంటే ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారంటున్నాడు. కనుక ఈ పాపస్థితిలో ఉన్న ప్రతి మానవుడు కూడా దేవుణ్ణి వెతకలేడండి. దేవుడు ఎవరో తెలుసుకున్న మనసు రాదండి. ఎందుకంటే వారంతా అవినీతిమయములో బంధించబడ్డారు. అన్యాయస్తుడైన సాతాను కబంధ హస్తాల్లో బంధించబడ్డారు. కనుక దేవుని వెతికే మనసు వారిలోకి వాడు రానివ్వడు. దేవుని స్తోత్రం. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం, కల్వరి శిలువలో కార్చిన రక్తమే ప్రతి మానవులను నీతిమంతులుగా తీరుస్తుంది. అనగా ఆ యొక్క పాప పురుషుని సాతాను యొక్క కబంధ హస్తాల్లోంచి విడిపించేది యేసు రక్తమే. హల్లెలూయా. అందుకే పదే చెప్తాను, ఎవరన్నా కానీ చెబుదామండి. హల్లెలూయా. మీకు సాక్ష్యం ఒకటి, మన ఊర్లో కాశీ పెదమరియమ్మ గారిని ఎంతమంది ఉంటారు? నీవైనా నేనైనా మనం ఎవరైనా ఒకటే మంత్రం చేయాలి, యేసు రక్తమే చేయని చెప్పండి. సాతాను శక్తులు దూరంగా పారిపోతాయి. యేసు రక్తం అంటే వాటికి ఎంత భయమో. దేవుని స్తోత్రం. వచ్చిన వారమైతే మనము నీతిమంతులుగా తీర్చబడతాం. అనగా దేవుని నీతిని రాజ్యముని వెతికే వారం ఉంటాం. హల్లెలూయా. యేసు రక్తమే మనలను పాపస్థితి నుంచి విడిపించింది. పాప పురుషుడైన సాతాను చేతిలోంచి మనలను విడిపించింది యేసు రక్తమే. దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కనుక ధర్మశాస్త్రం కూడా అదే చెప్పిందండి. యేసయ్య లోకానికి రావాలి, క్రీస్తు రావాలి, విమోచన కార్యం జరగాలి. యేసు తన చిందించిన రక్తము ద్వారానే మానవాళికి విమోచన దొరికింది. అందరు స్తోత్రం చెబుదామండి. వారింట్లో ఇప్పుడు ఈ కార్యక్రమమైన అమ్మాయి వస్తుంటుంది, భర్త కూడా వస్తుంటారు. నేను చెప్తుంటా, మంగాదేవి ఒకసారి మా చర్చికొచ్చి సాక్ష్యం చెప్పు, నేను దెయ్యం ఎలాగ ఏడిపించిందో, ఎలాగ విడిచిపెట్టి వెళ్ళిపోయిందో చెప్పు సార్ అని చెప్తుంటే, అలాగంటే నొక్కలు తిరిగితే అది ఇప్పుడు రాలేదనుకోండి. స్తోత్రం చెబుదామా? మేరీ గ్రేస్ వచ్చిందా? పాపం బాగోలేదేమో ఆరోగ్యం అమ్మాయికి. స్తోత్రం చెబుదామండి.
హల్లెలూయా. ఆ పదమరియమ్మ గారు అప్పటి నుంచి దేవుడు ఎంత అంకితం అయిపోయిందో, ఆ చుట్టుపక్కల వచ్చి మన చర్చకొచ్చులందరినీ ఆమె పురుగొల్పు తీసుకొచ్చేది, రాత్రులు కూడా తీసుకొచ్చేది. జకర్యా ఎప్పుడు వచ్చేవాడు కదా, ఆయన కూడా రారా బాబు తమ్ముడు అని తీసుకొచ్చేసేది ఆయన్ని. ఆ జకర్యా గారు కూడా ఉండి ఆ మరియమ్మ గారు వీళ్ళందరూ కలిసి ఆ పక్క వాళ్ళందరూ కూడా చర్చికి మానకుండా వచ్చేసి రాత్రి వేళండి, పగలు కాదు. స్తోత్రం చెల్లించండి. రాత్రి ప్రార్థనలు కూడా మానకుండా వచ్చేసేవారండి. అంటే దేవుడు అంత గొప్ప కార్యం, ఎన్నో కార్యాలు మీ జీవితంలో జరిగింది, కానీ మీరు మనసు పెట్టట్లేదు. దేవుని వెతికే అనుభవం మీకుంటే, హల్లెలూయా, దేవుని వెతికే అనుభవం మీకుంటే దేవుడే మీతో ఉంటాడు. వెతికితే దొరికే దేవుడు, హల్లెలూయా. అందుకంటాడు ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనని అంటాడు. యెహోవా దొరుకు కాలమందు ఆయన్ని వెతకండి, ఆయన సమీపములోనే ఉన్నాడు, వెతకండి దొరుకుతాడు. ఎందుకంటే మీరు ఆయన నమ్ముకున్నారు, ఆయన రక్తములో కడగబడ్డారు కనుక ఆయన మీకు సమీపంగా ఉన్నాడు. నమ్మని వారు స్తోత్రం చెబుతారా? యేసయ్య నాకు సమీపంగా ఉన్నాడని నిజంగా మీరు నమ్మితే రాత్రి వేళ రావడానికి ఎందుకు భయపడతారు చెప్పండి? ఎవరి కోసం చూడక్కర్లా. యేసయ్య ప్రభువా నన్ను అక్కడ మందిరాన్ని నడిపించమంటే ఆయన నీతో నడిపిస్తాడు. అటువంటి విశ్వాసం రావాలి విశ్వాసుల్లోకి. ప్రభు నాతో ఉన్నాడు, ఆయనే నన్ను అక్కడ క్షేమకరంగా తీసుకెళ్తాడు, క్షేమకరంగా తీసుకొస్తాడు. మార్గంలో కుక్కలు కానీ నక్కలు కానీ ఎవరు మాకు అని చేయలేరని. ప్రభు మనతో ఉంటే ఎవరు మనల్ని ఏం చేయగలరండి? బైబిల్లో ఉంది కదా, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? అమ్మ ఎన్ని వాక్యాలు తెలుసో మనకి, నమ్మం. స్తోత్రం చెల్లించండి అందరూ, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అందుకని యోహాను రాసిన మొదటి పత్రికలో మాటను చదువుదామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి దయతో. హల్లెలూయా. మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ప్రభువా నేను పాపలోకములు ఉన్నాను, చూపు ద్వారా, నడక ద్వారా, మాట ద్వారా నేను పాపం చేస్తున్న పాపిని. ఆయన పాపాన్ని ఒప్పుకుంటూ ప్రభుకు అప్పగించుకుంటే ప్రభు మన పాపాలు క్షమించి మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే మనం ఇంకా పాపలోకములో ఉన్నాము. పాపలోకం నుంచి విడుదల పొందుకున్నామా? పాపలోకములోనే ఉన్నాం. ఎందుకంటే ప్రభు యొక్క రక్తములో కడగబడిన, ప్రభు బిడ్డగా మార్చబడిన మనము పాపలోకములో ఉన్నాం కనుక ప్రతిరోజు కూడా మన పాపాలు ఒప్పుకుంటూ ప్రభుకు అప్పగించుకుని ప్రార్థన చేయాలి. అసలు ప్రార్థన అది. దేవుని స్తోత్రం చెబుదామండి. ఉదయకాల సమయం నుంచి రాత్రికాల వరకు మనము ప్రయాణాలు చేసినా, ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా చూపు ద్వారానో మాట ద్వారానో ఏదో రీతిగా పాపం అనేది మనలో ప్రవేశిస్తూనే ఉంటుంది. కనుక ఆ రాత్రి వేళ వెంటనే ప్రభు సన్నిధిలో మోకరించి, అయ్యా నేను ఈ పగలంతా కూడా నాయనా ఏ ఒక చూడకూడని కార్యాలు చూశానో, చూడకూడని మాటలు మాట్లాడాను, ఈ పాపమాన్యం ఏ రీతిగా నన్ను నాయన ప్రలోభపెట్టిందో నన్ను క్షమించయ్యా, ఈ పాపాన్ని కడిగివేయండి అని ప్రభుకు అప్పగించుకుని ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. పడుకునే ముందు ప్రార్థన చేసుకోవాలి. భోజనం చేసే ముందు కుటుంబం అంతా చేరి కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. పడుకునే ముందు కుటుంబం ఎవరికి వారి వ్యక్తిగతంగా ప్రభుకు అప్పగించుకుని ప్రార్థన చేసుకోవాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, దావీదు భక్తుడు అన్నాడు, పగటి వేళ నీ కృపను, రాత్రి వేళ నీ విశ్వాసతను నాకు దయచేయమన్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. పడుకునే ముందు దేవుని మీద విశ్వాసంతో పడుకోవాలంట. ప్రభువా ఇదిగో నాయనా స్వప్నద్ర కలగజేయండి, మరొక దినాన్ని మా జీవితానికి ప్రసాదించండి. ప్రభువే మన నిద్రలోంచి లేపేవాడు. స్వప్నద్ర కలగజేసేవాడు ఆయనే, నిద్రలోంచి మళ్ళా లేపు మరొక దినాన్ని ఇచ్చేవాడు ఆయనే. చాలా మంది నిద్రలోనే వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. అందుకని పగటి వేళ దేవుని కృప కొరకు కనిపెట్టి ప్రార్థించాలి, రాత్రి వేళ ఆయన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. కనుక ఇటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలని దైవ గ్రంథం తేటగా బోధిస్తుంది. కనుక ప్రియులారా, మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ప్రతిరోజు మన పాపాలు ఒప్పుకుంటూ ప్రభుకు అప్పగించుకుని ప్రార్థన చేయాలి. ఎందుకంటే నేను ఎప్పుడో బాప్తిసం పొందాను, నాకు పాప విమోచన దొరికిందంటే కుదరదు. ప్రభువే అన్నాడు, తండ్రి వీరిని నేనైనా సత్యములో ప్రతిష్ఠించు, వీరు పాపపు సాతాను చేతుల నుంచి విడిపించాను, కానీ వారి పాపలోకంలోనే ఉన్నారు కదా,
కనుక సత్యములో వీరిని ప్రతిష్ఠించు, అనగా నీ వాక్యముతో వారిని సంధించు అని తండ్రికి ప్రార్థన చేశాడండి ప్రభువా. అన్ని రిఫరెన్స్ చూపిస్తే సమయం చాలదు. దేవుని స్తోత్రం చెబుదామండి, దగ్గరగా దేవుని స్తుతిందామండి. లోకాను రాసిన సువార్త 19వ అధ్యాయం 6వ వచనం చదవండి దయతో. హల్లెలూయా. యెరికో పట్టణములో జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ధనవంతుడు, ఒక అధికారి. అతని మనసు అతన్ని గద్దిస్తుందటండి. నీవు అన్యాయస్తుడవు, పాపివి, నువ్వు చేస్తున్న అన్యాయము ద్వారా, అవినీతి కార్యాల ద్వారా నువ్వు పాపములు బంధించబడి ఉన్నావు. ఈ స్థితి నుంచి విడుదల పొందని అతని మనస్సాక్ష్యాన్ని గద్దిస్తుందట. ఈవేళ కూడా చాలామంది మనస్సాక్షి గద్దిస్తుందండి. ప్రతి ఒక్కరు మనస్సాక్షి గద్దిస్తారు. అయితే మనస్సాక్షిని చంపుకుంటారు కొందరు, కానీ జక్కయ్య చంపుకోలేదండి. మనస్సాక్షి గద్దింపుకు లోబడ్డాడు. అయ్యో, నేను అన్యాయపు స్థితి నుంచి, ఈ అవినీతిపైమైన ఆ స్థితి నుంచి, ఈ పాప స్థితి నుంచి విడుదల పొందాలని అతడు ఆశతో ఎందరెందరిలో భక్తులను ఆశ్రయించాడటే. యెరికో పట్టణానికి వచ్చిన ప్రతి భక్తుని ఆశ్రయించాడు. ప్రతి భక్తుని ద్వారా వారు చెప్పే ప్రవచనాలు విన్నాడు. అనేక మందిని ఆశ్రయించాడు, కానీ అతని పాపస్థితి నుంచి అతను విడుదల పొందలేకపోయాడండి. అతడు ఉన్న స్థితి నుంచి విడుదల పొందాలని, నీతిమంతుడిగా తీర్చబడాలని ఆశ అతనిలో ఉంది. కనుకనే ప్రియులారా, ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారట. యేసుక్రీస్తు ప్రభువారు ప్రాంతానికి రావడం ఈ జక్కయ్య విన్నాడండి. ఈ యేసు ఎవరో అంటే, ఈ యేసన్నా నా జీవితమును మారుస్తాడేమోనని, నిజంగా ఈయన దేవుడైతే నన్ను పాపము నుంచి విడిపించి నీతిమంతుడిగా తీరుస్తాడని ఆశ గలవాడై యేసు ఎవరో తెలుసుకునే మనసుతో ఉన్నాడు. హల్లెలూయా. అదే దేవుని వెతకడం అంటే. దేవుని వెతకడం అంటే అదేనండి. స్తోత్రం చెబుదామండి, దగ్గరగా దేవుని స్తుతిందామా. దేవుని వెతికే అనుభవం జక్కయ్యలో ఉంది. అందుకే వచ్చిన ప్రతి భక్తుణ్ణి కూడా ఆశ్రయిస్తున్నాడు. వారి ద్వారా అనేకమైన ప్రవచనాలు వింటున్నాడు, కానీ ఎవరూ కూడా అతన్ని పాపము నుంచి విడుదల ఇవ్వలేకపోయారు. ఎందుకంటే వారెవరూ దేవుళ్ళు కారు. హల్లెలూయా. దేవుడొక్కడే నీతికి రాజు, దేవుడొక్కడే ఏ పాపము లేనివాడు. దేవునికి స్తోత్రం. దేవుడొక్కడే న్యాయము జరిగించేవాడు. హల్లెలూయా. చూడగోరేను అంటే తెలుసుకోవాలనే మనసు వచ్చిందంట. యేసు ఎవరో తెలుసుకోవాలి అనే మనసు వచ్చి యేసును చూడడానికి ప్రయత్నిస్తున్నాడు, తెలుసుకోవడానికి. కానీ అతడు పొట్టివాడై ఉన్నాడని, యేసే చుట్టూ అనేక మంది ప్రజలు ఉన్నారని, అందుకు ఆయన యేసును చూడలేకపోతున్నాడట. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. యేసును చూడలేకపోతున్నాడు. యేసు ఎవరో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈనాడు కూడా యేసు ప్రభుని నమ్ముకున్నవారు అనేక మంది యేసు ఎవరో ఎరగని వారి వలె ఉన్నారండి. యేసు ఎవరో ఎరిగిన వారిగా మనం ఉంటే, యేసుని ఎరగని వారు అనేక మంది యేసుని తెలుసుకుంటారు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక యేసు ఎవరో తెలుసుకోవాలంటే అవకాశం దొరకట్లేదండి. కనుకనే ప్రియులరా, అతడు ఆ దారిని యేసయ్య వస్తాడని ఎరిగి మేడు చెట్టు ఎక్కు కూర్చున్నాడట. దేవుని స్తోత్రం చెబుదామండి. మేడు చెట్టు ఎక్కు కూర్చున్నాడట. ఆ మేడు చెట్టు ఎక్కు కూర్చుని యేసును చూడాలని ఆశతో ఉన్నాడు. యేసు ఎవరో తెలుసుకునే మనసుతో ఉన్నాడు. అది యేసు ప్రభు ఎవరంటే మనసెరిగిన మంచి దేవుడు. ఈ లోకములో ఉన్న ప్రతి మానవుని మనసు ఆయనకి తెలుసు. హల్లెలూయా. మనసెరిగిన మంచి దేవుడండి. కనుకనే ప్రియులారా, యేసయ్య జక్కయ్య ఏ చెట్టు మీదైతే కూర్చున్నాడో అదే చెట్టు క్రిందకు వచ్చి నిలబడి ఆ చెట్టు పైన ఉన్న జక్కయ్య వైపు చూశాడట. యేసయ్యకు ఏ మనిషి ఎవరు చెప్పాల్సిన పని లేదండి. దేవుని స్తోత్రం చెబుదామండి.
ఎవరు చెప్పవలసిన పని లేదు. ఎవరెటువంటి వారో ఆయనకి తెలుసండి. ఎవరు ఆయన తెలుసుకునే మనసు ఉందో ఆయనకి తెలుసండి. స్తోత్రం చెబుతారండి. హల్లెలూయా. కనుకని ప్రియులారా, ఆ చెట్టు మీద కూర్చున్న జక్కయ్యను యేసయ్య పిలుస్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. జక్కయ్య దిగిరామంటున్నాడు. నేడు నీ ఇంట నేను, ఎందుకన్నాడు ఆ మాట? అక్కడ ఇరుకు పరంతవాసులందరూ జక్కయ్యను పాపిగా ముద్రించారు, అన్యాయస్తుడని చెప్తున్నారు. కనుక అటువంటి పాపి అయిన జక్కయ్య అంటే యేసయ్య ఉండడానికి ఎందుకు ఇష్టపడుతున్నాడంటే, జక్కయ్య యేసు ఎవరో తెలుసుకునే మనసుంది కనుక, యేసు ఎవరో తెలుసుకునే మనసుంది కనుక ఆ జక్కయ్యను పేరు పెట్టి పిలుస్తున్నాడు ఆయన. ఎప్పుడైతే నేడు నీ ఇంట ఉండవలసి ఉందని చెప్పాడో వెంటనే అతడు చెట్టు దిగి వచ్చి సంతోషముతో ఇంట చేర్చుకున్నాడండి. తెలుసుకునే మనసున్న వారు ఖచ్చితంగా ఆయన మాటలు వినాలని మనసు పెడతారండి. స్తోత్రం చెల్లిందారా? యేసు ఎవరో తెలుసుకున్న మనసుంటే వారు ఖచ్చితంగా ఆయన సంతోషముతో ఇంట చేర్చుకుంటారండి. దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి. ఎప్పుడైతే జక్కయ్య దిగి యేసయ్యని ఇంట చేర్చుకున్నాడో, యేసయ్య జక్కయ్య ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సనుక్కుంటున్నారట, ఈయనేంటి పాపి అయినా ఆ జక్కయ్య ఇంట్లోకి వెళ్ళాడు అని వారందరూ కూడా సనుక్కుంటున్నారంట. మనసులో తలంపు పట్టకముందే యేసయ్యకు తెలుసండి. దేవుని స్తోత్రం. కనుక వెంటనే యేసు ప్రభువారు ఆ యొక్క జక్కయ్యతో మాట్లాడుతున్న సమయంలో, హల్లెలూయా, ఆ జక్కయ్య మనస్సు మారిపోయింది. అనగా యేసు ఎవరో ఆయన తెలుసుకోగలిగాడు. యేసు మాటలు ఆ జక్కయ్య హృదయంలో ఉన్న పాపపు ఆలోచనలు, తలంపులన్నీ బట్టబయలు చేసింది. అతడు అన్యాయంగా సంపాదించిన సంపాదన అంతటను ఆయన కళ్ళెదుట పెట్టి యేసయ్య మాట ఆయన గద్దించడం ప్రారంభించబడ్డాయి. యేసయ్య మాటలో గద్దింపు ఉందండి. ఆ మాటకు లోబడిన జక్కయ్య ఆయన అంటున్నాడు, ప్రభువా, నేను అన్యాయస్తుని. ఎవరి వద్ద అన్యాయంగా నేను తీసుకున్నట్లయితే వారికి 4 గంటలు ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగభాగం అమ్మివేసి పేదలకు ఇచ్చేస్తాను. హల్లెలూయా. ఎందుకు ఆ మాట అన్నాడంటే, నీవే నాకు కావాలి. హల్లెలూయా. నీవే నన్ను నీతిమంతుడిగా తీర్చేవాడవు, నిత్య రాజ్యానికి చేర్చేవాడవు నీవే, నా పాపభూయిష్టమైన బ్రతుకు నుంచి విడిపించేవాడవు నీవే అని ఎరిగి యేసు ప్రభుకు తాను అప్పగించుకున్నాడు. అందుకే జక్కయ్య నిలవబడి అన్నారు. దేవుని స్తోత్రం చెబుదాం. తన పాపాలు ఒప్పుకుంటున్నాడు, దోషినను ఒప్పుకున్నాడు. తన పాపాలు విడిచిపెట్టే మనసుతో యేసుకు ఆయన అప్పగించుకుని యేసుకు ప్రార్థిస్తున్నాడు, అర్థిస్తున్నాడు. హల్లెలూయా. కనుకని యేసు ప్రభువారు అక్కడ ఉన్న వారందరి వైపు చూసి, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అంటే ఇతడు పాప విమోచన పొందాడు, ఇక పాపి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అవినీతిమయమైన జీవితం నుంచి విడిపిస్తున్నాను, ఇక మీదట నా నీతిని రాజ్యమును వెతికేవాడిగా మారిపోతాడని చెప్పాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. కనుక నమ్మి బాప్తిస్మ పొందిన నీవు నేను మనందరము కూడా ఆయన నీతిని రాజ్యమును వెతికేవారు ఉండాలి. ఆయన నీతిని రాజ్యమును వెతికేవారు ఉండాలి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్తాడు, మొదట ఆయన నీతిని రాజ్యమును వెతుకుడి, అప్పుడు మీకు కావలసినవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడంటాడు. 33వ వచనం చదివితే. దేవుని స్తోత్రం చెబుదామా. ఎందుకంటే మీరు దేనిని కొరకు చింతించకండి, దేవుణ్ణి ఎరగని వారి అన్యజనులు చింతిస్తారు. కనుక మొదట మీరు ఆయన నీతిని రాజ్యమును వెతకండి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడతాయి అన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిందామండి. ఆయన నీతిని వెతికితే సమాధానం దొరుకుతుంది. యెషయా గ్రంథంలో రాయబడిన 32వ అధ్యాయంలో రాశాడు. అక్కడ నీతి ద్వారా సమాధానం దొరుకుతుందని రాశాడు. చదవండి మాట, ముందుకు వెళ్ళిపోదాం త్వరతో.
కనుక దేవుని నీతిని ఎప్పుడైతే వెతికి అనుభవం వస్తుందో దేవుడిచ్చిన సమాధానాన్ని అనుభవిస్తాం. ఆ సమాధానం ఎప్పుడైతే మనలోకి వస్తుందో నిత్యము ఆయనలో ఆనందించే వారికి మారిపోతాం. యెషయా గ్రంథంలో కిందకంతా చదివితే ఆ మాటలు ఉంటాయి, సమయం లేదు కనుక చదివించలేదు. నేను స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎందుకంటే ఈవేళ చాలామంది అంటారు దేవుని రాజ్యం అంటే ఏదో అనుకుంటున్నారు. లోకా రాసిన సువార్తలో 17వ అధ్యాయంలో ఈ మాట ఉంది. ఎన్నోసార్లు మీకు చెప్పాను నేను. 20వ వచనం చదవండి, 20, 21. లోకా రాసిన చూడండి. మనోళ్ళు చాలామంది క్రైస్తవులు వారు ఇక్కడ చెప్పిన మాట చూడండి. పరిసయ్యులు శాస్త్రులు కొంతమంది వచ్చి, అయ్యా దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడిగారట. ప్రభు అన్నాడు, దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. అంటే అర్థం ఏంటి? యేసే దేవుని రాజ్యమై ఉన్నాడు. హల్లెలూయా. యేసే దేవుని రాజ్యమై ఉన్నాడు. ఆయనలోనే దేవుని నీతి ఉంది, ఆయనలోనే సమాధానం ఉంది, ఆయనే పరిశుద్ధాత్మందలి ఆనందమై ఉన్నాడండి. దేవుని స్తోత్రం. ఆయనలోనే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మందలి ఆనందము ఆయనలోనే ఉన్నాయి. ఆయనే దేవుని రాజ్యం. నిజంగా యేసయ్యను కలిగి ఉంటే దేవుని రాజ్యాన్ని కలిగి ఉన్నట్లే. దేవుని రాజ్యాన్ని కలిగి ఉంటే ఇంకా ఆ ప్రార్థన ఎందుకు చేస్తావు? అప్పటికి ఇంకా ప్రభువారు భూలోకంలో తన సంఘాన్ని స్థాపించలేదు. దేవుని సంఘమే పరలోక రాజ్యానికి ప్రతిబింబం. హల్లెలూయా. ఓ సంఘమా, పక్కకు పెట్టేశారు, ఏవేవో హైటెక్ పాటలు పాడేస్తున్నారు. దేవుని స్తోత్రం చెల్లిందమ్మా. అవి మానకూడదు, ఇవి పాడాలి. పాడొద్దు అని చెప్పట్లేదు, అవి మానకండి. అసలు దేవుని రాజ్యము అనగానే ప్రభు అయిన యేసుక్రీస్తులోనే ఉంది దేవుని రాజ్యం. 2024 సంవత్సరాల క్రితం ఆయన భూలోకానికి వచ్చింది పరలోక రాజ్యాన్ని భూలోకంలో స్థాపించడానికి. పరలోక రాజ్యానికి ప్రతిబింబమే దేవుని సంఘం. హల్లెలూయా. మరి ఆయన సంఘములో చేర్చబడి ఇంకా నీ రాజ్యం వచ్చినగాక అంటున్నావంటే నువ్వు అవివేకువా వివేకువా? స్తోత్రం చెల్లించండి అందరూ బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి. అది ప్రభువు నేర్పిన ప్రార్థన. ఎందుకంటే అప్పటికి ఇంకా సంఘాన్ని కట్టలేదు, ఆయన స్థాపించలేదు, భూలోకంలో అలవరి శిలువ యాగం చేయలేదు, ఆయన ఇంకా మరణాన్ని జయించి తిరిగి లేచి సంఘాన్ని స్థాపించలేదు. హల్లెలూయా. అందుకనే ప్రభు వారికి ప్రార్థన నేర్పాడు. యోహాను శిష్యులందరికీ ఆయన ప్రార్థన నేర్పాడు. మాకు కూడా ప్రార్థన నేర్పండి అంటే ఆయన ఈ ప్రార్థన నేర్పాడు. దేవుని స్తోత్రం. ఆయన చిత్తాన్ని పరలోకములో నెరవేరినట్టు భూలోకములో కూడా నెరవేరుస్తున్నాడండి. స్తోత్రం చెబుదామా? ఇంకా అదే పట్టుకుని ఏలాడుతున్నారు చాలామంది, వాక్యం యొక్క సారం తెలియక. దేవుని స్తోత్రం. అటువంటి వారిగా మనం ఉండకూడదు. ప్రభువైన యేసుక్రీస్తే దేవుని రాజ్యమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చూడండి, లూకా రాసిన సువార్త 9వ అధ్యాయములో ఒక మాట ఉంది. 57వ వచనం చదవని దయతో అందరూ. కనుక దేవుని రాజ్యము ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడండి. కనుక మనం ఆయన వెంబడించే వారంగా ఉండాలి. ఆయన నీతిని రాజ్యమును వెతకడం అంటే అదే. హల్లెలూయా. ఆయనని వెంబడించే వారముగా, ఆయన వాక్యముని విని ఆ ప్రకారంగా నడుచుకునే వారం ఉన్నప్పుడు ఆయన నీతిని రాజ్యమును వెతికే వారమై ఉంటాం. అప్పుడే దేవదేవుడు మనకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు. ఈవేళ చాలామంది ప్రభువుని నమ్ముకుంటారు కానీ ప్రభువుని వెతికే అనుభవం లేదు చాలామందిలో. ప్రభు సన్నిధిని సహవాసాన్ని వెతికే అనుభవం లేదండి. ఎప్పుడు చూసినా లోకములో కార్యాల వైపే, వారింటి వారి మీదే, వారి లోక సంబంధ కార్యాల మీదే మనసు పెడుతున్నారు కానీ మనస్ఫూర్తిగా ప్రభువుని వెంబడించే మనసు ఈనాడు అనేక మందికి లేదు. హల్లెలూయా. అందుకంటాడు, నాగట మీద చెయ్యి వేసి వెనక తుత్తి చూసేవాడు ఆయనకు పాత్రుడు కాడంట, ఆయన ఆశీర్వాదాలు పొందుకోలేటట. దేవుని స్తోత్రం. ప్రభు నమ్ముకున్న మనం ప్రభు సన్నిధిని సహవాసాన్ని ఎదిగే వారం ఉండాలి. ఆయన సన్నిధిలో, ఆయన సహవాసంలోనే ఉంది నీతి, సమాధానము, పరిశుద్ధాత్మందలి ఆనందం. అటువంటి అనుభవంలో నీవు నేను మనందరము కూడా కొనసాగాలనే దేవుని వాక్యం మనకు తేటగా బోధిస్తుందండి. దేవుని స్తోత్రం. అటువంటి అనుభవాన్ని ప్రభువా నేను కలిగి ఉండాలని
ఆశ కలిగి ఉంటే ఉన్నపాటినే ఉన్న చోటినే మోకరించండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తున్నాం. ఈ పునరుద్ధాన దినమున నాయన మీరు మాతో సూటిగా మాట్లాడి ఉన్నారు నాయన. అవును ప్రభువా, మీరే దేవుని రాజ్యమై ఉన్నారని, అయా నీ సన్నిధిని సహవాసాన్ని వెతికేవారే నీతిని రాజ్యమును వెతికేవారని, వారికే సమస్తము సమకూడి జరిగిస్తావని, వారెన్నడూ లేదనే విచారం ఉన్నదనే గర్వాన్ని కలిగి ఉండకుండా నీ సన్నిధిని సహవాసాన్ని కలిగి జీవించే వారు ఉంటారని నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు ప్రభువా. అయా నీ సన్నిధిని సహవాసాన్ని ఎదికే వారి జీవితాలను మార్చేవాడవై ఉన్నావు, నీతిమంతులుగా తీర్చేవాడవై ఉన్నావు, నిత్య రాజ్యానికి చేర్చేవాడవై ఉన్నావు తండ్రి. అటువంటి అనుభవం అందరికీ దయచేయమని అడుగుచూ ఉన్నాం. వచ్చిన ప్రతి బిడ్డను దీవించునైనా, తెచ్చిన ప్రతి కానుక మీరు అంగీకరించి 100 ప్రతిఫలం వారికి ఇవ్వండి. అయ్యా గో నాయనా, తొలకరి వరి నాట్లు వేస్తూ ఉన్నారు, పనిపాట్లు వెళుతున్న ప్రియ బిడ్డలందరినీ కూడా ఆరోగ్యాలతో నింపండి. వారి కష్టాన్ని ప్రతిఫలం ఇచ్చి దీవించమని వేడుకుంటున్నాం. సంఘములో రోగులు ఉన్నారు, స్వస్థపరచండి. బలహీనులు బలపరచండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు, వారి గర్భాలు తెరవండి ప్రభువా. గర్భవతులకు ఆరోగ్యాలు ఇవ్వండి నాయనా. బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకీటం ఉంచండి. యవనస్సులు, సండే స్కూల్ బిడ్డలను దీవించినైనా, వివాహ ప్రయత్నాల వారికి మార్గాలు తెరవండి. వివాహమైన వారి వైవేక జీవితాలు సుఖమయం చేయనైనా. అయ్యా, ఉన్నతమైన విద్యను అభ్యసించి ఉద్యోగ ప్రయత్నం ఉన్న వారికి మార్గాలు తెరిచి వారి జీవితాలు స్థిరపరచండి. ఈ విద్యా సంవత్సరంలో ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరిపై మీ కాపుదలకు అందుచించి కాపాడండి. ఆయా సంఘ బిడ్డలు అనేక మంది ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటుండగా వారిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారి కష్టాన్ని ప్రతిఫలాలు ఇచ్చి వారి కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, నీ ప్రియ బిడ్డలందరిని ఆశీర్వదించునైనా. మా గ్రామ ప్రజలను, రాష్ట్ర దేశ ప్రజల నాయకులను దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన, మీరు మాకు అనుగ్రహించిన పనైనా సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ప్రతి ఒక్కరూ పాల్గొని నీ ఆశీర్వాదాలు అనుభవించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి. బలపరచండి. వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని దీవించండి. వారి స్థితిగతులు ఎరిగిన దేవుడు గనుక వారిని మీరు దర్శించి మీ దీవెన ఆశీర్వాదాలతో నింపమని సహాయము చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన క్రీస్తు యేసు దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులారా మనకి, మన కుటుంబాలకు, క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.